రీసెంట్గా డిప్లొమా ఫస్ట్ ఇయర్స్ పాలిటెక్నిక్ ఇంజనీర్స్ వాళ్ళకి జరిగిన ఫిజిక్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఈ వీడియోలో చూద్దాం. ఇది రెగ్యులర్ C23 సిలబస్లోనేది. ఇందులో భాగంగా మనకి ఎగ్జామ్ అనేది 3 గంటలు ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చి 80 మార్క్స్. ఫస్ట్ పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో భాగంగానే మనకు 10 క్వశ్చన్లు ఉంటాయి. 10 క్వశ్చన్లకు గాను 10 సరైన సమాధానాలతో రాసినట్లయితే మనకి ఈజీగా 30 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో పాస్ మార్క్స్ వచ్చేసి 28. కానీ ఈ షార్ట్స్ ఒక్కటే పర్ఫెక్ట్గా రాసిన మనకు ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఫస్ట్ లెసన్లో చూసుకున్నట్లయితే రైట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ అని ఫస్ట్ లెసన్ నుంచి రావడం జరిగింది. సెకండ్ లెసన్ నుంచి వచ్చేసి సెకండ్ క్వశ్చన్ స్టేట్ పారాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ రైట్ ఎనీ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ అనే సెకండ్ క్వశ్చన్ రావడం జరిగింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏ బాడీ ఆఫ్ మాసెస్ 2 kg ఈజ్ మూవింగ్ విత్ ఏ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 16 joules ఫైండ్ ఇట్స్ మూమెంటమ్ అని ఒక ప్రాబ్లం థర్డ్ లెసన్ నుంచి ఇవ్వడం జరిగింది. ఫోర్త్ లెసన్లో చూసుకున్నట్టయితే స్టేట్ ద రిలేషన్షిప్ అమాంగ్ సెల్సియస్, కెల్విన్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ ఆఫ్ ద టెంపరేచర్. ఈ మూడు అనేటివి టెంపరేచర్ని కొలవడానికి యూజ్ చేసే ఒక ప్రమాణాలుగా తెలియజేసుకోవచ్చు. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 3 డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్. ఇది ఫిఫ్త్ క్వశ్చన్లో సౌండ్ అనే లెసన్ నుంచి రావడం జరిగింది. దాని తర్వాత సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఒక ప్రాబ్లం అయితే క్యాలిక్యులేట్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ ఇఫ్ an observer hears an echo after 3 seconds from the building at a distance of 500 meters from it అనే ఈ క్వశ్చన్ మనకు సౌండ్లో నుంచి రావడమే జరిగింది. దాని తర్వాత సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ రెసిస్టెన్స్ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రైట్ దిస్ ఎస్ఐ యూనిట్స్ అని సెవెంత్ క్వశ్చన్ రావడం జరిగింది. ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే స్టేట్ కూలంబస్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ ఇన్ మ్యాగ్నెటిక్ రైట్ ఇట్స్ ఈక్వేషన్ అనే ఎయిత్ క్వశ్చన్ రావడం జరిగింది. నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రైట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. మనం 10th కూడా ఈ ఆప్టికల్ ఫైబర్స్ గురించి నేర్చుకుని ఉంటాం. ఇందులో కొంచెం నేర్చుకోవడంతో దీని యొక్క అప్లికేషన్స్ మనం యూసేజ్ అయితే రాసేస్తే మనకి ఈజీగా 3 మార్కులు వచ్చేస్తాయి. తర్వాత 10th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సూపర్ కండక్టర్స్ అండ్ సూపర్ కండక్టివిటీ అని ఇలాగా ఈ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇలాగా టోటల్గా 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్లకు సరైన సమాధానాలు రాసినట్టయితే మనం 30 మార్కులు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఎలాగో చూసినటువంటి ఎక్కువ చదివినటువంటి వచ్చిన లెసన్ నుంచి కాబట్టి మనకు పెద్దగా ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ పార్ట్ బిలో చూసుకున్నట్టయితే పార్ట్ బిలో మొత్తం టోటల్గా వచ్చేసి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8లో మనం రాయాల్సింది ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే. వాటికి ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 11th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కాంక్రీట్ అండ్ కోప్లానర్ ఫోర్సెస్ అని ఈ క్వశ్చన్ని 4 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ 11th క్వశ్చన్లో కానీ ప్రతి ఒక్క క్వశ్చన్లో ఏబి అని 2 ఉంటాయి అన్నమాట. ఈ 2 రాసినట్టయితే మనకు 10 మార్క్స్ అనేవి గ్యాదర్ అవుతాయి. సెకండ్ బి క్వశ్చన్ వచ్చి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ లూమిస్ థీరమ్. ఇది కూడా సెకండ్ లెసన్ నుంచి రావడం జరిగింది. తర్వాత 12th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది ఇది గ్రావిటీ నుంచి రావడం జరిగింది. గ్రావిటీలో చూసుకున్నట్టయితే 20 మార్క్స్. అక్కడ 2 షార్ట్ వచ్చాయి, ఇక్కడ ఒక ఎస్ఏ వచ్చింది. అంటే దాదాపు ఇంకో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత డిఫైన్ జీ రైట్ ఎనీ ద ఇట్స్ వాల్యూ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. జీ అంటే గ్రావిటేషన్లో ఉంది ఇది కూడా. దాని తర్వాత 13 క్వశ్చన్ వచ్చేసి ఇది చాలా ఈజీ, మనం ఎక్కువ చూస్తూ జనరల్ నాలెడ్జ్ కూడా తెలిసిన క్వశ్చనే. రైట్ షార్ట్ నోట్స్ ఆన్ జియోస్టేషనరీ శాటిలైట్స్ అంటేనే 2 టైప్స్ ఉంటాయి. ఇవన్నీ మనకు నార్మల్గా తెలిసినవే. దాని తర్వాత ఇప్పుడు 13వ క్వశ్చన్ బి చూసుకున్నట్టే రైట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ద్వారా మనం ఉపయోగాలు ఏంటో దీనిలో తెలుసుకుంటాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ద్వారా ఉపయోగాలు ఏంటంటే మనం పైన మూన్, స్టార్స్ అండ్ ఇలాంటి పరితర వాటిని అధ్యయనం ఈజీగా లెసన్
చేయొచ్చు. తర్వాత 14 క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఎనర్జీ అండ్ రైట్ ఇట్స్ ఎస్ఐ యూనిట్స్. ఎనర్జీ అంటే ఏమో రాసి దాని యొక్క యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ రాస్తే మనకు 3 మార్కులు ఈజీ గెయిన్ అవుతాయి. దాని తర్వాత దాని బి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎన్ని రకాలుగా ఫామ్ అవుతుంది అనేది ఈ క్వశ్చన్. ఇది కూడా మనకు చాలా ఈజీగా తెలిసిందే. మెకానికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, ఇలాగా పలు రకాలుగా ఉన్నాయి ఎనర్జీస్ అనేవి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకుంటే స్టేట్ ద గ్యాస్ లాస్ ఆఫ్ డ్రైవ్ ఐడెంటల్ గ్యాస్ ఈక్వేషన్ ఫర్ 1 గ్రామ్ మోల్ ఆఫ్ ఏ క్వశ్చన్. ఈ 15 క్వశ్చన్ చూసారా, ఒక్క క్వశ్చన్ రాస్తేనే 10 మార్కులు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఇలాగా నెక్స్ట్ 16th వచ్చేసి వాట్ ఆర్ అల్ట్రాసోనిక్స్, రైట్ ఎనీ 5 అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్. ఈ క్వశ్చన్ అనేది మనకు సౌండ్ అనే లెసన్ నుంచి రావడం జరిగింది. దాని తర్వాత ఒక ప్రాబ్లం ఇచ్చారు. ద టోటల్ సౌండ్ అబ్జర్వేషన్ ఆన్ ద హాల్ 165 సైబన్స్ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద హాల్ ఈజ్ 1000 మీటర్ క్యూబ్. ఫైండ్ ద రీవైబ్రేషన్ టైమ్ ఆఫ్ ద హాల్ అని ఒక ప్రాబ్లం ఇచ్చడం జరిగింది. ఆ ప్రాబ్లంకి మనం 3 మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత 17th క్వశ్చన్స్లో స్టేట్ హోమ్స్ లా అండ్ రైట్ ద ఫార్ములా. ఓమ్స్ లా మనం 10th కూడా చదివింది, దాని యొక్క ఫార్ములా కూడా మనకు గుర్తు ఉంటుంది. ఇది కూడా మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రోమాగ్నెటిజం అనే లెసన్ నుంచి రావడం జరిగింది. తర్వాత బి క్వశ్చన్ వచ్చేసి డ్రైవ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వేస్టోన్ బ్రిడ్జ్. వేస్టోన్ బ్రిడ్జ్ ఇది చాలా సింపుల్, చాలా ఈజీగా మనం ఇందులో మార్కులు తెచ్చుకోవచ్చు. తర్వాత లాస్ట్ 18th క్వశ్చన్ చూసారా, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రానిక్ సెల్. ఇది కూడా చాలా ఈజీనే. తర్వాత బి క్వశ్చన్ చూసావు, రైట్ ఎనీ 5 అప్లికేషన్స్ ఆఫ్ ఫోటో. ఒకే క్వశ్చన్ ఇస్తారు, దాని యొక్క అప్లికేషన్స్ ఇలాగా ఈజీగా మనకు గెయిన్ చేసుకోవడానికి మార్కులు. ఈ క్వశ్చన్ పేపర్ అయితే చాలా ఈజీగా ఉంది. మీరేమంటారో నాకైతే తెలియదు. ఈ క్వశ్చన్ నాకైతే చాలా ఈజీగా ఉంది. నేను కూడా ప్రజెంట్ ఇప్పుడు డిప్లొమా చేస్తున్నాను. ఇది ఈసీఈ రెగ్యులర్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. వన్స్ మోర్ రీచెక్ ద క్వశ్చన్ పేపర్. ఇది ఒకసారి చూసుకుందాం. ఇలాగ 10 క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. ఇలాగ పార్ట్ బి చూసుకున్నట్టయితే పార్ట్ బిలో 8 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఈ 8లో మనకు నచ్చిన 5 క్వశ్చన్లు ఈజీగా ఉన్న క్వశ్చన్లు రాసినట్టయితే మనకి ఈజీగా మార్కులు గెయిన్ చేసుకొని పాస్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్